హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫిష్ కర్రీ చేసి చూపించబోతున్నాను. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి. ముందుగా చేప ముక్కలు శుభ్రంగా సాల్ట్ వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఒక 2 టమాటోలు పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా చింతపండు కూడా కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. దీనిలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని కచ్చాపచ్చ వేగేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఆనియన్ మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా చేసుకున్నాను, దాన్ని వేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నానండి. కొద్దిగా ఆనియన్స్ వేడెక్కిన తర్వాత, ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకోవాలి. చూడండి, కొద్దిగా వేడైంది, బాగా మగ్గిపోయింది కదా ఆనియన్ పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత టొమాటో పేస్ట్ వేసుకోవాలి. టొమాటో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని మొత్తం అంతా మగ్గే వరకు కూడా వేయించుకోవాలి. లేకపోతే కూర పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు దీనిలోకి సరిపడా కారం, 2 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు వేసుకొని కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని వేయించుకోండి, ఎందుకంటే గట్టిపడింది కదా. ఇవన్నీ కూడా మంచిగా మసాలాలన్నీ కూడా వేగించుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తేలింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నట్టు చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇదంతా కూడా కొద్దిగా మరగనివ్వండి. తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ సరిపోయేలా చూసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఆయిల్ తేలే వరకు. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి చేపల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.